ఓం శాంతి 25/2/2026 మధురమైన పిల్లలు, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మీరే భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. కనుక మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నష ఉండాలి. ప్రశ్న: సత్యమైన బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: 1. సత్యమైన బ్రాహ్మణులది ఈ పాత ప్రపంచం నుండి లంగరు ఎత్తివేయబడి ఉంటుంది. వారు ఈ ప్రపంచం యొక్క తీరాన్ని వదిలిపెట్టినట్లుగా ఉంటారు. 2. సత్యమైన బ్రాహ్మణులనగా వారు చేతులతో పనిచేస్తూ ఉంటారు మరియు బుద్ధి సదా తండ్రి స్మృతిలో ఉంటుంది, అంటే కర్మయోగులుగా ఉంటారు. 3. బ్రాహ్మణులనగా కమల పుష్ప సమానంగా ఉంటారు. 4. బ్రాహ్మణులనగా సదా ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థాన్ని చేసేవారు. 5. బ్రాహ్మణులనగా కామం అనే మహాశత్రుపై విజయం ప్రాప్తి చేసుకునేవారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలనగా ఎవరు? ఈ బ్రాహ్మణులు. మనం బ్రాహ్మణులమని, దేవతలుగా తయారవ్వనున్నామని ఎప్పుడూ మర్చిపోకండి. వర్ణాలను కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పరస్పరం అంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులను అనంతమైన తండ్రి చదివిస్తారు. ఈ బ్రహ్మ చదివించరు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా చదివిస్తారు. బ్రాహ్మణులనే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీదేవతలుగా అవ్వలేరు. వారసత్వం శివ్ బాబా నుండి లభిస్తుంది. శివ్ బాబా అయితే అందరికీ తండ్రి. ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో తలుచుకుంటారు. వీరు అలౌకిక తండ్రి అని, వీరి గురించి ఎవ్వరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ యొక్క మందిరం ఉంది. ఇక్కడ కూడా ప్రజాపిత అయిన ఆదిదేవుని మందిరం ఉంది. వీరిని కొంతమంది మహావీర్ అంటారు, దిల్వాలా అనగా మనసున్నవారు అని కూడా అంటారు. కాని వాస్తవానికి మనసును గెలుచుకునేవారు శివబాబా. అంతేకాని ప్రజాపిత అయిన ఆదిదేవ్ బ్రహ్మ కాదు. ఆత్మలందరినీ సదా సుఖవంతులుగా చేసేవారు, సంతోషపరిచేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని మనుషులకేమీ తెలియదు. వారు తుచ్చ బుద్ధి కలవారిగా ఉన్నారు. బ్రాహ్మణులమైన మనమే శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ విషయాన్ని మీరు కూడా గడియ గడియ మర్చిపోతారు. స్మృతి అనేది చాలా సహజం. యోగమనే పదాన్ని సన్యాసులు పెట్టారు. మీరైతే తండ్రిని స్మృతి చేస్తారు. యోగమనేది సామాన్యమైన పదం. దీనిని యోగాశ్రమమని కూడా అనరు. ఎందుకంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చునున్నారు. పిల్లల కర్తవ్యం అనంతమైన తండ్రిని స్మృతి చేయడం. మనం బ్రాహ్మణులము. మనం బ్రహ్మ ద్వారా తాతగారి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. అందుకే శివ్ బాబా అంటారు, ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాలను కూడా మీ వద్ద పెట్టుకోండి, అప్పుడు స్మృతి ఉంటుంది. మనం బ్రాహ్మణులము. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? మీరు శూద్రుల సాంగత్యంలోకి రావడంతో మీ బ్రాహ్మణత్వాన్ని మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కన్నా ఉన్నతమైన వారు. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు నాలెడ్జ్ఫుల్. భగవంతుడిని జానీ జానన్హార్, అన్నీ తెలిసినవారు అని అంటారు కదా. దీని అర్థం కూడా తెలీదు. అలాగని అందరి హృదయాలలో ఏముంది అనేది
వారు కూర్చుని చూస్తారని కాదు. అలా కాదు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. వారు బీజరూపుడు. వారికి వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. అటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. బ్రహ్మ ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటారు, ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేస్తారు, అందుకే ఈ పదవిని పొందుతారు. మీరు కూడా స్మృతి చేస్తేనే పదవిని పొందుతారు. మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. మిగిలిన వారంతా మీకు దుఃఖాన్ని ఇచ్చేవారు. అటువంటి వారిని ఎందుకు స్మృతి చేస్తారు? నేను మీకు లభించాను కదా. నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అక్కడ ఎటువంటి దుఃఖం ఉండదు. అక్కడున్నవి దైవీ సంబంధాలు. ఇక్కడ మొట్టమొదట భార్యాభర్తల సంబంధంలో దుఃఖం ఉంటుంది, ఎందుకంటే వికారులుగా అవుతారు. మిమ్మల్ని ఇప్పుడు నేను ఎటువంటి ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తానంటే అక్కడ వికారాల విషయం ఉండదు. కామం మహాశత్రువని అంటారు. అది ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుంది. క్రోధం కోసం అది ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుందన్నారు. అలా అన్నారు. కామాన్ని జయించాలి. అదే ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుంది, పతితులుగా చేస్తుంది. పతితులు అన్న పదం వికారులకు ఉపయోగిస్తారు. ఈ శత్రుపై విజయం పొందాలి. మనం స్వర్గం యొక్క దేవీదేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ నిశ్చయం ఏర్పడనంత వరకు ఏమీ పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మనసా వాచా కర్మణ యాక్యురేట్గా తయారవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. మీరు భారత్ను స్వర్గంగా తయారు చేస్తారని ప్రపంచంలో ఎవరికీ తెలీదు. మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచం, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష ఉండాలని కోరుకుంటారు కూడా. సత్యుగంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేదని, దానిని స్వర్గం అంటారని మీరు అర్థం చేయించొచ్చు. రామరాజ్యం మరియు రావణరాజ్యం గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. 100% తుచ్చబుద్ధి కలవారి నుండి ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా, నంబర్వార్ పురుషార్థానుసారంగా తయారవుతారు. తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివిస్తారు. మీరు కేవలం తండ్రి మతంపై నడవండి. తండ్రి అంటారు, పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తారు. నేను ఈ కర్మేంద్రియాల ద్వారా ఆత్మలను చదివించడానికే వచ్చాను. ఆత్మలైన మీరు కూడా కర్మేంద్రియాల ద్వారా వింటారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదైతే పాత చీచీ శరీరం. బ్రాహ్మణులైన మీరు పూజకు యోగ్యులు కారు. మీరు మహిమా యోగ్యులు. పూజకు యోగ్యులు దేవతలు. మీరు శ్రీమతంపై విశ్వాన్ని పవిత్రంగా స్వర్గంగా తయారు చేస్తారు. అందుకే మీకు మహిమ ఉంది. మీకు పూజ జరగడానికి లేదు. మహిమ కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది, అంతేకాని దేవతలకు లేదు. తండ్రి మిమ్మల్నే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. జగదంబ మరియు బ్రహ్మ మొదలైన వారి మందిరాలను నిర్మిస్తారు, కాని వారెవరు అనేది నిర్మించిన వారికి తెలియదు. జగత్పిత అయితే బ్రహ్మే కదా. వారిని దేవత అనరు. దేవతల ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది, శరీరం పవిత్రంగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని మతంపై భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి యోగ్యులుగా అవుతున్నారు. సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి.
కేవలం బ్రాహ్మణులైన మిమ్మల్ని మాత్రమే తండ్రి కూర్చుని చదివిస్తారు. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అయిపోతారో వారు వెళ్లి తర్వాత దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షం. మాయా తుఫాన్లు కూడా వస్తాయి. సత్యుగంలో ఎటువంటి తుఫాన్లు రావు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. బాబా స్మృతిలో ఉండాలని, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని మనం కోరుకుంటాము. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. ఎవరైనా వచ్చి ప్రాచీన యోగాన్ని నేర్పించాలని విదేశీయులు కూడా కోరుకుంటారు. ఇప్పుడు యోగం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒక రకం వారు హఠయోగులు, రెండవ రకం వారు రాజయోగులు. మీరు రాజయోగులు. ఇది భారత్ యొక్క ప్రాచీన రాజయోగం. దీనిని తండ్రి నేర్పిస్తారు. కేవలం గీతలో నా పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరు వేశారు. దాంతో ఎంత తేడా వచ్చేసింది. శివ జయంతి జరిగితే మీ వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది. అక్కడ శ్రీకృష్ణుని రాజ్యం ఉంటుంది. శివబాబా జయంతి జరిగినప్పుడు గీతా జయంతి కూడా జరుగుతుందని మీకు తెలుసు. వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది. అక్కడ మీరు పవిత్రంగా ఉంటారు. కల్పకృతం వలె స్థాపన చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తుంది. స్మృతి చేయలేదంటే చెంపదెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉంటే చెంపదెబ్బ తినరు. ఇక్కడ బాక్సింగ్ జరుగుతుంది. మన శత్రువు మనిషేమీ కాదు, మన శత్రువు రావణుడని మీకు తెలుసు. తండ్రి అంటారు, ఈ సమయంలో వివాహం చేసుకోవడం అంటే నాశనం చేసుకోవడమే. ఒకరినొకరు నాశనం చేసుకుంటారు, పతితం చేసుకుంటారు. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆజ్ఞను జారీ చేశారు. పిల్లలు, ఈ కామం మహాశత్రు. దీనిపై విజయం పొందండి మరియు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. ఎవ్వరూ పతితంగా అవ్వకూడదు. జన్మజన్మలుగా మీరీ వికారాల వలన పతితంగా అయ్యారు. అందుకే కామం మహాశత్రు అంటారు. పతిత పావన రండి అని సాధు సన్యాసులందరూ అంటారు. సత్యుగంలో పతితులెవ్వరూ ఉండరు. తండ్రి వచ్చి జ్ఞానంతో సర్వులకు సద్గతినిస్తారు. ఇప్పుడందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానాన్నిచ్చేవారెవ్వరూ లేరు. జ్ఞానాన్నిచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే. జ్ఞానంతో పగలు ఏర్పడుతుంది. పగలు రాముడిది, రాత్రి రావణుడిది. ఈ పదాల యొక్క యథార్థమైన అర్థం కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. కేవలం పురుషార్థంలో బలహీనంగా ఉన్నారు. తండ్రైతే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలను పూర్తి చేశారు. ఇప్పుడు పవిత్రంగా అయ్యి తిరిగి వెళ్ళాలి. మీకైతే శుద్ధమైన అహంకారం ఉండాలి. ఆత్మలమైన మనం తండ్రి మతంపై ఈ భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నాము. ఆ స్వర్గంలో మళ్లీ రాజ్యం చేస్తాము. ఎంత కృషి చేస్తే అంతటి పదవిని పొందుతారు. రాజరాణులుగా అయినా అవ్వండి, లేదా ప్రజలుగా అయినా అవ్వండి. రాజారాణులుగా ఎలా తయారవుతారు అనేది కూడా మీరు చూస్తున్నారు. ఫాలో ఫాదర్ అంటూ ఉంటారు. అది ఇప్పటి విషయమే. ఈ మాట లౌకిక సంబంధం కోసం అనరు. ఈ తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మనమిప్పుడు శ్రీమతంపై నడుస్తున్నామని మీరు భావిస్తారు. ఎంతో మందికి సేవ చేస్తారు. పిల్లలు తండ్రి వద్దకొచ్చినప్పుడు శివ్ బాబా కూడా జ్ఞానంతో ఆహ్లాదపరుస్తారు. బ్రహ్మ కూడా నేర్చుకుంటున్నారు కదా. శివ్ బాబా అంటున్నారు,
నేను ఉదయాన్నే వస్తాను. అచ్చా, ఆ తర్వాత ఎవరైనా కలుసుకునేందుకొస్తే బ్రహ్మ అద్దం చేయించరా? బాబా, మీరొచ్చి అద్దం చేయించండి, నేను అద్దం చేయించలేను అని వీరంటారా ఏంటి? ఇవి చాలా గుప్తమైన గుహ్యమైన విషయాలు కదా. నేనైతే అందరికన్నా బాగా అద్దం చేయించగలను. శివ్ బాబాయే అద్దం చేయిస్తారని, బ్రహ్మ అద్దం చేయించరని మీరెందుకిలా అనుకుంటారు? కల్పకృతం వీరు అద్దం చేయించారు కావుననే ఈ పదవిని పొందారని కూడా మీకు తెలుసు. మమ్మ కూడా అద్దం చేయించేవారు కదా, ఆమె కూడా ఉన్నత పదవిని పొందుతారు. మమ్మ బాబాలను సూక్ష్మవతనంలో చూస్తారు. కనుక పిల్లలు ఫాలో ఫాదర్ చేయాలి. సరెండర్ అనగా సమర్పణ కూడా పేదవారే అవుతారు, షావుకార్లవ్వలేరు. పాపా, ఇదంతా మీదే అని పేదవారే అంటారు. శివబాబా అయితే దాత, వారెప్పుడూ తీసుకోరు. ఇదంతా మీదేనని పిల్లలతో అంటారు. నేను నా కోసం మహళ్లను ఇక్కడ నిర్మించుకోను, అలాగే అక్కడ కూడా నిర్మించుకోను. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. ఇప్పుడు ఈ జ్ఞానరత్నాలతో జోలె నింపుకోవాలి. నా జోలె నింపండి అని మందిరాలకు వెళ్ళంటారు. కాని అది ఏ రకమైన జోలె, దేంతో జోలె నింపుకోవాలి అది తెలీదు. జోలెను నింపేవారైతే లక్ష్మి కదా, ఆమె ధనాన్నిస్తారు. శివుని వద్దకైతే వెళ్లరు, శంకరుని వద్దకు వెళ్ళి అలా అంటారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరే అని భావిస్తారు, కాని అలా కాదు. తండ్రి వచ్చి సత్యమైన విషయాలను తెలియజేస్తారు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త సుఖకర్త. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, వ్యాపారం కూడా చేయాలి. ప్రతి ఒక్కరూ స్వయం కోసం సలహాను అడుగుతారు. ఉదాహరణకు, బాబా, మేమీ విషయంలో అసత్యం చెప్పాల్సొస్తుంది అని అడుగుతారు. బాబా ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహా ఇస్తారు. ఎందుకంటే నేను చెప్పినా వీరు చేయలేకపోతే అటువంటి సలహా నేనెందుకివ్వాలి అని బాబా భావిస్తారు. నాడిని చూసి వారు చేయగలిగే సలహానే ఇవ్వడం జరుగుతుంది. చెప్పినా చేయకపోతే ఆజ్ఞను ఉల్లంఘించిన వారి లైన్లోకొచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ లెక్కాచారాలుంటాయి. సర్జన్ అయితే ఒక్కరే, వారి వద్దకు రావాల్సుంటుంది. వారు పూర్తి సలహాని ఇస్తారు. బాబా, ఈ పరిస్థితిలో మేమెలా నడుచుకోవాలి, ఇప్పుడేం చేయాలి అని ప్రతి ఒక్కరూ అడగాలి. తండ్రి స్వర్గంలోకైతే తీసుకువెళ్తారు. మనం స్వర్గవాసులుగా అవ్వబోతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమయుగ వాసులము. మీరిప్పుడు నరకంలోనూ లేరు, స్వర్గంలోనూ లేరు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారి లంగరు ఈ చీచీ ప్రపంచం నుండి ఎత్తివేయబడింది. మీరు కలియుగి ప్రపంచం యొక్క తీరాన్ని వదిలేశారు. కొంతమంది బ్రాహ్మణులు స్మృతియాత్రలో చురుగ్గా వెళ్తున్నారు, కొంతమంది నెమ్మదిగా వెళ్తున్నారు. కొంతమంది చేతిని వదిలేస్తారు, అనగా మళ్లీ కలియుగంలోకి వెళ్ళిపోతారు. నావికుడు ఇప్పుడు మనల్ని తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రలైతే అనేక రకాలుగా ఉంటాయి. మీదైతే ఒకే రకమైన యాత్ర. ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. అయితే తుఫాన్లు వస్తాయి, అవి స్మృతిని తెంచేస్తాయి. ఈ స్మృతి యాత్రను మంచి రీతిలో పక్కా చేసుకోండి. ఇందులో కృషి చేయండి. మీరు కర్మయోగులు. ఎంత వీలైతే అంత చేతులతో పనిచేస్తూ మనసుతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. అర్ధకల్పం ప్రేయసులైన మీరు ప్రియుణ్ణి స్మృతి చేస్తూ వచ్చారు. బాబా, ఇక్కడ చాలా దుఃఖముంది, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేయండి అని తలుచుకున్నారు. స్మృతియాత్రలో ఉన్నట్లయితే
మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారత్ స్వర్గంగా ఉండేది, అందుకే ప్రాచీన భారత్ అంటారు. భారత్కే చాలా గౌరవం ఇస్తారు. భారత్ అన్నింటికన్నా పెద్దది కూడా, మరియు అన్నింటికన్నా పాతది కూడా. ఇప్పుడైతే భారత్ ఎంత నిరుపేదగా ఉంది, అందుకే అందరూ భారత్కు సహాయం చేస్తారు. మా వద్ద చాలా ధాన్యం పండుతుంది, ఇకెక్కడి నుండి తెప్పించాల్సిన అవసరం ఉండదని మనుషులు భావిస్తారు. కానీ వినాశనం ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి లోలోపల చాలా సంతోషం ఉంటుంది. ప్రదర్శనలకు ఎంతమంది వస్తారు? మీరు సత్యం చెప్తున్నారు అని అంటారు, కానీ మేం తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని వారు అర్థం చేసుకోవాలి. ఈ విషయం వారి బుద్ధిలో కూర్చోదు. ఇక్కడి నుండి బయటకు వెళ్లగానే సమాప్తం. బాబా మనల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. అక్కడ గర్భ జైల్లోకి వెళ్లము, అలాగే స్థూలమైన జైల్లోకి వెళ్లము. ఇప్పుడు జైలు యాత్ర కూడా ఎంత సహజమైపోయింది. సత్యుగంలో ఎప్పుడూ జైలు ముఖం కూడా కనిపించదు. 2 జైళ్లు ఉండవు. ఇక్కడ ఇదంతా మాయ యొక్క ఆర్భాటం. పెద్ద పెద్ద వారిని సమాప్తం చేసేస్తారు. ఈరోజు చాలా గౌరవం ఇస్తారు, రేపా గౌరవం సమాప్తమైపోతుంది. ఈ రోజుల్లో ప్రతి విషయం త్వరగా అయిపోతుంది. మృత్యువులు కూడా త్వరగా జరిగిపోతూ ఉంటాయి. సత్యుగంలో ఇటువంటి ఉపద్రవాలేవీ ఉండవు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. అది చాలా భయంకరమైన దృశ్యం. పిల్లలైన మీకు సాక్షాత్కారం కూడా కలిగింది. పిల్లల కోసం ముఖ్యమైనది స్మృతి యాత్ర. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనస వాచ కర్మణ చాలా యాక్యురేట్గా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయ్యి శూద్రుల కర్మలేవి చేయకూడదు. రెండవ పాయింట్, బాబా నుండి ఏదైతే సలహా లభిస్తుందో దానిపై పూర్తిగా నడుచుకుంటూ ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయి ప్రతి కార్యం చేయాలి. సర్వుల జోలెను జ్ఞానరత్నాలతో నింపాలి. వరదానము, డబల్ లైట్గా అయి కర్మాతీత అవస్థను అనుభవం చేసే కర్మయోగి భవ. ఏ విధంగా కర్మలోకి రావడం స్వాభావికమైపోయిందో అలా కర్మాతీతంగా అవ్వడం కూడా స్వాభావికమైపోవాలి. దీనికోసం డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్గా ఉండేందుకు కర్మలు చేస్తూ కూడా స్వయాన్ని ట్రస్టీగా భావించండి మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ 2 విషయాలపై అటెన్షన్ ఉంచడం ద్వారా క్షణంలో కర్మాతీతంగా మరియు క్షణంలో కర్మయోగిగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మ చేయడానికి కర్మయోగిగా అవ్వండి, మళ్లీ కర్మాతీత అవస్థను అనుభవం చేయండి. స్లోగన్, ఎవరి హృదయమైతే విశాలంగా ఉంటుందో వారి కొరకు అసంభవ కార్యాలు కూడా సంభవం అయిపోతాయి. అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. మీలో ఏవైతే విశేషతలున్నాయో వాటిని ఎదురుగా పెట్టుకోండి, అంతేకాని బలహీనతలను కాదు. అప్పుడు మీపై మీకు నమ్మకం ఉంటుంది. బలహీనతకు సంబంధించిన విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. అప్పుడు సదా సంతోషంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు, రంగులు ఉన్నాయి, కానీ
అనేకతలో కూడా అందరి మనసులో ఏకత ఉంది కదా. ఎందుకంటే మనసులో ఒక్క బాబా ఉన్నారు, ఒక్క శ్రీమతంపై నడిచేవారు. అనేక భాషలున్నప్పటికీ మనసులోని పాట, మనసు యొక్క భాష ఒక్కటే. ఓం శాంతి.